ఉపయోగాలు, ఔషధ రహస్యాలు వీటన్నిటినీ కూడా ఈ పెద్ద కార్యక్రమంలో మనం చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు దీనికి సంబంధించి అసలు ఈ ముల్లంగికి సంబంధించినటువంటి స్వరూపం, వర్ణన ఇది తెలుసుకోవటం అవసరం. చూడండి, ముల్లంగి మీకు తెలిసిందే. అయితే కొంతమంది మాత్రం ముల్లంగిని అలాగే ఇంకా ఇతర దుంపల్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఉదాహరణకు క్యారెట్, ముల్లంగి ఒకటేననుకుంటూ ఉంటారు, కానీ రెండు వేరు. అదే ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోబోయేది. ఇంకా ముఖ్యంగా చాలామందికి ముల్లంగి దుంప తెలుసు, కానీ ఆ మొక్క ఎలా ఉంటుంది అన్నది తెలియదు. అలాగే దాంట్లో రకాలు ఉంటాయి అన్న సంగతి కూడా తెలియదు. ఉదాహరణకు తెల్ల ముల్లంగి చాలామందికి తెలుసు, కానీ ఇంకా రకాలు ఉంటాయి. చూడండి, ముల్లంగిలో ఇన్ని రకాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ముల్లంగే. అలాగే మెయిన్గా ముల్లంగి భూమి మీద పెరిగేటప్పుడు ఎలా ఉంటుంది అంటే చిన్న మొక్కలాగా ఇలాగ భూమిని తొలుచుకొని వస్తుంది. కాస్త పెద్ద అయిన తర్వాత ఇది ఇలాగ మొక్కలాగా కనిపిస్తుంది. అయితే ఇది దీనికి సంబంధించిన స్వరూపం.